Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is fight the good fight of faith. Fight the good fight of faith. Text is from the first epistle of Paul to Timothy, chapter 6, verse 12. అపోస్తలుడు పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్యజీవము చేపట్టము, దాన్ని పొందుటకు పిలువబడి అనేక సాక్షాత మంచి ఒప్పుకొంటివి. Fight the good fight of faith. What does it mean to fight the good fight of faith? విశ్వాసంలో మంచి పోరాటం అంటే ఏమిటి? What does it mean? It means to stay true to God and His word in the face of opposition, oppression and adversity. Stay true to God and His word. దేవునికి దేవుని వాక్యానికి మనము నమ్మకత్వం కలిగి ఉండాలి. Trusting God and trusting His word. Stay true to your convictions. నౌకల సిద్ధాంతాలకు నువ్వు కట్టుబడి ఉంటా, దేవునికి కట్టుబడి ఉంటా, దేవుని వాక్యం నిలిచి ఉండుట. ఇది చాలా ప్రాముఖ్యమైనది. స్టే క్లోజ్ టు గాడ్. వ్యతిరేకతలో, కష్టాలలో, విపరీతమైన విషయాలు కానివ్వండి, గందరగోళ కానివ్వండి, అలాంటి సందర్భంలో కూడా ప్రభువుకు దగ్గరగా సమీపంగా ఉండుట. క్లోజ్ టు గాడ్ హిస్ వర్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ అడ్వర్సిటీస్. చేతి ఎన్నో భయోత్పాదాలు కలుగుతాయి, ఉపద్రవాలు సంభవిస్తాయి, వ్యతిరేకతలు కనిపిస్తాయి, అణచివేత గురవుతాం, హింస గురవుతాం, నిందల పాలవుతాం, దేశించబడతాం, చురుకుగా చూడబడతాం, వెలివేయబడతాం. ఇలాంటి సందర్భాల్లో కూడా అపోస్తలుడు పౌలు స్టే క్లోజ్ టు గాడ్ అండ్ గాడ్స్ వర్డ్. ఆయన ఎన్నో శ్రమలు పొందాడు, వాటిని ఇష్టం చేశాడు. ఆయన ఎన్ని శ్రమలు పొందాడు, ఎంత వ్యతిరేకతను పొందాడు, ఇవన్నీ కూడా 2వ పత్రికలో 11వ అధ్యాయంలో సవిస్తరంగా వివరించాడు. ఇంకా చెప్పవలసిన అనేకములు ఉన్నాయన్నాడు. endure many things, endure suffering, face opposition, oppression, face calamities, adversities. ఓడ పగిలిపోయింది, తుఫాను చిక్కుడిపోయినాడు. ఇలా సందర్భంలో కూడా ఆయన విశ్వాసం మంచి పోరాడాడు. Unwavering commitment to the cause of God in the face of hostility from both believers, church and non-believers. కొన్నిసార్లు మనం ప్రేమించే వారి వైపు నుంచి, ప్రేమించే సంఘం వైపు నుంచి, శత్రువుల నుండి కూడా మనకు వ్యతిరేకత కలిగిస్తుంది. అన్న సందర్భంలో అన్వేవరింగ్ కమిట్మెంట్ టు ద కాజ్ ఆఫ్ గాడ్. దేవుడు ఏర్పరచుకున్నా, పిలిచాడు, ప్రత్యేకించుకున్నా, ప్రతిష్ఠించాడు, నియమించాడు. ఆ పవిత్ర ఉద్దేశం కొరకు జీవిత ఒప్పందం, అన్వేవరింగ్ కమిట్మెంట్. విశ్వాసంలో కమిట్మెంట్ అనేది లోపడి ఉన్నది. కమిట్మెంట్ లోపించి ఉన్నది. దేర్ ఇస్ నో కమిట్మెంట్. కమిట్మెంట్ లేని వారు ఏ పని చేయలేరు. దేవునికి ప్రీతి కూడా సేవ చేయాలంటే కమిట్మెంట్. కాజ్ ఆఫ్ గాడ్, దేవుని పని కొరకే, దేవుని ఉద్దేశాలు దావీదు ఒక కమిట్మెంట్తో పని చేయట. Commitment is lacking in our lives, in churches, in organizations, everywhere. There is no commitment. Paul was committed to the cause of God, to pursue righteousness, godliness, faith, love, perseverance and godliness. ఇవన్నీ కూడా సంపాదించుకోవాలని, వాటి వెంటాడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎలా మంచి పోరాడాలి? మెయింటైన్ ఎ గాడ్లీ క్యారెక్టర్. Timothy chapter 6 verse 12. Reject false doctrines. Number 2, తప్పుడు సిద్ధాంతాలను వదిలిపెట్టాలి.
మెయింటైన్ గాడ్లీ క్యారెక్టర్, దైవికమైన సౌష్యం కలిగి ఉండాలి. సీక్ గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్, సంతృప్తి దైవభక్తి కలిగి ఉన్నప్పుడు ఎంతో లాభదాయకమైనది. సే నో టు గ్రీడ్ ఫర్ రిచెస్. ఆ విషయం ప్రస్తావించారు. దానాపేక్ష సమస్త కీడులకు మూలం. ద రూట్ కాజ్ ఆఫ్ ఈవిల్ ఇస్ మనీ. ద లవ్ ఆఫ్ మనీ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్. కంటెంట్ ఫెయిత్ లైక్ అథ్లెట్. ఒక జడ్జి వలె నీవు పోరాడాలి, పరిగెత్తాలి, సైనికుల శ్రమను పొందాలి. ఇవన్నీ తిమోతికి రాస్తున్నాడు. మేక్ ఎ గుడ్ కన్ఫెషన్, కంటిన్యూ ఇన్ ప్రేయర్. ఈ యొక్క 7 లక్షణాలను కలిగి ఉన్నట్టయితే నువ్వు విశ్వాసం మంచి పోరాటం పోరాడగలవు. ఇక్కడ మనం నది చూస్తున్నారు, ఇక్కడ ఫ్లోయింగ్ రివర్. నేను రాణిపేట గ్రామం దగ్గర ఉన్నాం. గమనిస్తే సీ ద ఫ్లో, ఇలా నీరు పారిపోతున్నది, అలా ప్రవహిస్తున్నది. విశ్వాసం మంచి పోరాడాలంటే ఈ చక్కని నిదర్శన. ప్రవాహానికి ఎదురెట్టు పోరాడాలి మనం. ఇలా కాదు, మన లోకంతో కొట్టుకొని పోతాయి, నీళ్ళు అలా వెళ్ళిపోతున్నాయి, అలా అలా ప్రవాహం కొట్టుకొని పోతాం మనం. ఎదురులేక పోరాడలేక నా చేత కాదని, నేను జీవించలేను, క్రైస్తవ కష్టము, సేవగా ఉండే కష్టము, సువార్తగా ఉండే కష్టము అంటూ మనం ఈ ప్రవాహంతో మనం అలా మనం కొట్టుకొని పోతున్నాం. అలా కాదు, కానీ నిజమైన విశ్వాసి మంచి పోరాటం అంటే ప్రవాహానికి ఎదురొట్టి అలా ముందుకెళ్ళాలి. కష్టమే, ఇంకా ఉధృతంగా నీళ్లు ప్రవహిస్తున్నా ఎదురు ఈదాలంటే ఇది చాలా కష్టం. చచ్చిన చేప ఇలానే పోతుంది, బ్రతుక చేప ప్రవాహం ఎదురొట్టి ముందుకెళ్తుంది. క్రైస్తవ జీవితం కూడా అలాంటిది. ప్రవాహానికి ఎదురొట్టి ప్రాణాలు ఫలంగా పెట్టి ప్రభు కొరకు జీవించినట్టయితే నిజముగా నీవు ఆ నీతి కిరీటాన్ని పొందుకుంటావు, ఆ నీతి కిరీటాన్ని పొందుకుంటావు. కాబట్టి క్రైస్తవ ఆశ్రమ జీవితం కమిట్మెంట్, ఫైట్, గుడ్ ఫైట్ ఆఫ్ మంచి పోరాటం పోరాడి నిశ్చయం చేపడతాం. అలాగే చేపట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని మనకు దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగరుణ మహోన్నతుడా, యేసయ్యను కొందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తాం నాయన. విశ్వాసంలో మంచి పోరాడమని సెలవిచ్చారు మా తండ్రి. అవును ప్రభువా, పోరాడలేక పడకెత్తలేక ప్రభువా లోకంతో కలిసిపోతున్నాం, లోకంతో మమ్మకమైపోతున్నాం తండ్రి. అలా కాకుండా ప్రభు నాయన నమ్మని సిద్ధాంతాలకు కట్టుబడి ఉండి తండ్రి, మీకు సమీపంగా జీవిస్తూ మీలో నిలిచి ఉండి వాక్యాన్ని కట్టుబడి తండ్రి, ధనాపేక్షకు లోను కాకుండా, తప్పుడు సిద్ధాంతకు లోను కాకుండా ప్రార్థనలో ముందుకు సాగిపోతుందండి. ప్రవాహానికి ఎదురొట్టి ప్రభావం ముందుకు సాగిపోవటం, విజయాలు పొందుకోవడానికి, నిశ్చయం చెప్పడానికి కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను వీక్షణ ప్రతి దర్శించిన ఆయన వారు మాత్రమే ప్రవాహానికి ఎదురొట్టి ప్రభావ కమిట్మెంట్తో మంచి పోరాడి నిశ్చయం చెప్పండి కృపను ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.